హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు మన ఛానల్లో వీడియో చూస్తున్న ఎవరైనా సరే పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరుపుకుంటున్నారా? అయితే వారికి హ్యాపీ కంగ్రాచులేషన్స్ అండి. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోలకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. నచ్చితే లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే చార్జర్ వైర్స్ అయితే తీసుకుంటున్నాను. చార్జర్ వైర్స్ మనము ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల మనకి టేబుల్ అనేది చాలా మెస్సీగా ఉంటుంది కదండి పెట్టిన దగ్గర. అదే విధంగా మనం మడత పెట్టినా కానీ మనకి ఆ మడత అనేది ఉండదు కదండి. మనము ఈ విధంగా అయితే మనం ఒక కోల్గేట్ పేస్ట్ కానీ క్లోజప్ పేస్ట్ కానీ ఏదైనా సరే ఇలా పేస్ట్ అనేది తీసేసుకొని మనము ఈ పేస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత నీట్గా అయితే క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనము కింద చివరి భాగం అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం వైర్లు అనేది కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాలని చూడండి. నేను ఇక్కడ సెట్ చేస్తున్నట్టుగా మనము ఏ వైర్లు అయినా సరే ఈ విధంగా సెట్ చేసుకొని మనము ఈ కోల్గేట్ పేస్ట్ అనేది కానీ క్లోజప్ పేస్ట్లో కానీ ఈ విధంగా మనం పేస్ట్లోకి అయితే ఈ విధంగా వైర్స్ పెట్టేసిన తర్వాత మనము కట్ చేసిన భాగంలోకి మనం ముందు మూతి భాగం ఉంది కదండి, ఆ భాగాన్ని అనేది పెట్టేసుకొని మనం ఈ విధంగా క్యాప్ పెట్టేసుకోవటం వల్ల మనకి వైర్లు అనేది బయటికి రాకుండా చాలా నీట్గా అయితే ఉండడానికి టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం 1 వీక్ సరిపడా కూరగాయలు అయితే తెచ్చుకుంటాం కదండి. తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం కొన్ని అయితే ఒక రోజు ముందు వండుకుంటాం, కొన్ని అయితే లేటుగా వండుకుంటాం కదండి. అలా కొన్ని కూరగాయలు అనేది మనకి వాడిపోయి పాడైపోతూ ఉంటాయి కదండి. అలా వాడిపోయకుండా పాడు కాకుండా ఉండడానికి ఈ చిక్కుడుకాయలకైతే నేను చూడండి ఒక టిప్ అయితే చెప్తాను. ఇక్కడ మనం కర్రీస్లో వేసే ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ అనేది ఈ విధంగా కొంచెం చేతి మీద అనేది వేసేసుకొని మనం ఈ చిక్కుడుకాయలకి అనేది ఆయిల్ మొత్తం కూడా ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా అప్లై చేస్తున్నాను కదా. ఈ విధంగా మనం అయితే చిక్కుడుకాయలు అయితే ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల మనకి కూరగాయలు అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మనకి తొందరగా వాడిపోకుండా మనకి చాలా ఫ్రెష్గా ఉండడానికి టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ కూరగాయలు మనం ఒక కవర్ తీసేసుకొని మనము కవర్లో అయితే పెట్టేసుకోవాలి. మనము ఏ సరుకులు తెచ్చుకున్నా కానీ కవర్స్ ఇస్తారు కదండి, ఆ కవర్లో అనేది ఈ విధంగా మనం కూరగాయలను పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటే మనకి 1 వీక్ వరకు అయితే మనకి కూరగాయలు అనేది చాలా ఫ్రెష్గా అయితే ఉండడానికి టిప్ చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను థర్డ్ టిప్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మనం చపాతీలు చేసుకోవడానికి ఒక్కొక్కసారి మన ఇంట్లో అయితే పీట అనేది అవైలబుల్గా ఉండదు. ఒక్కొక్కసారి పీటలు అనేది మనకి ఇరిగిపోయి కూడా ఉంటాయి. అప్పుడు తొందరగా మనం చపాతీ చేసుకోవాలనుకుంటే ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ నేను చపాతీ పిండిని నానబెట్టుకున్నాను. ముందుగానే కలిపేసి నానబెట్టిన తర్వాత నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా అయితే పిండిని మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకొని మనం చపాతీ చేసుకోవడానికి ఎంత పిండి అయితే అవసరమో అంత పిండి తీసుకొని ఈ విధంగా నేను ఒక ప్లేట్ అయితే తీసేసుకొని ప్లేట్ మీద అనేది చపాతీని అయితే ఒత్తుకుంటున్నానండి. చూడండి, మనకి పీట లేకపోయినా సరే మనం ఈ విధంగా చపాతీ అనేది మనం చేసుకోవచ్చు అండి. ఒక ప్లేట్ అనేది తీసేసుకొని ప్లేట్ మీద ఈ విధంగా చపాతీ ముద్దను అనేది కొంచెం పెట్టేసుకొని మనకి ఎంత చపాతీ కావాలనుకుంటామో ఎంత సైజు పిండి తీసుకుంటామో అంత సైజు పిండి అనేది తీసేసుకొని మనం పీట మీద అయితే ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా మనం ఈ ప్లేట్ మీద కూడా చపాతీ చేసుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే మనకి చపాతీ కూడా చాలా బాగానే వస్తుందండి. మనకి పీట మీద ఏ విధంగా వస్తుందో మనకి ప్లేట్ మీద కూడా అదే విధంగా అయితే మనం చపాతీ అయితే ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, కింద మనకి ప్లేట్ అటు ఇటుగా జరుగుతుంది కాబట్టి అనేసి నేను కింద నాప్కిన్ అనేది ఒకటి వేసేసుకొని దాని మీద ప్లేట్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే చపాతీని నేను ఒత్తుకుంటున్నాను. చూడండి, మనకి చపాతీ అనేది చాలా బాగా వస్తుంది. మన ఇంట్లో ఈ విధంగా రొట్టెల పీట లేకపోయినా సరే మనం ఈ విధంగా చపాతీలు అనేది చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ మీద పెట్టేసుకొని ఈ విధంగా అయితే చపాతీలు అనేది కాల్చుకుంటున్నాను. చూడండి, మరీ ఎక్కువసేపు కాల్చకుండా అటు ఒకసారి ఇటు ఒకసారి మనం తిప్పేసుకొని కాల్చేసిన తర్వాత మన ఇంట్లో మనం పనికి రాకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి. రైస్ కుక్కర్ ప్లేట్స్ మనకు అడుగు భాగం ప్లేట్ అయితే ఒకటి ఇస్తారు రైస్ కుక్కర్కి. ఆ ప్లేట్ అనేది మనం వాడకుండా పక్కన ఒక 4 సార్లు వాడేసి మనం దాన్ని ఓవర్గా వాడకుండా పక్కనైతే పెట్టేస్తాం కదండి. అలా పెట్టకుండా మనం దాన్ని కూడా ఈ రోజు వీడియోలో అయితే మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నామో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను రివర్స్లో బోర్లీ చేసుకొని మనం ప్లేట్ని అనేది స్టవ్ మీద పెట్టేసుకొని ఈ చపాతీలను మనం పుల్కా టైప్లో కూడా కాల్చుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం చపాతీలు కానీ పుల్కాలు కానీ మనం బయట తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఆ విధంగా తెచ్చుకోకుండా మనం ఆరోగ్యం పాడు చేసుకోకుండా మనం ఇంట్లోనే అయితే చపాతీ కానీ పుల్కా కానీ ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఈ ప్లేట్ మీద మనము ప్యాన్ మీద ముందుగా కాసేపు అటు ఇటుగా కాల్ చేసిన తర్వాత మనం ఈ ప్లేట్ మీద మనం రైస్ కుక్కర్ ప్లేట్ మీద
కదా, ఈ విధంగా అయితే మనం పుల్కాలు అయితే రెడీగా చేసుకోవచ్చు అండి. మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అదే విధంగా మనకి బయట మనం పుల్కా అయితే ఏ విధంగా మెత్తగా ఉంటుందో అదే విధంగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి, మనం పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఫస్ట్ టైము ఆ పిండి తగ్గట్టుగానే మనకి చపాతీ అనేది మనకి రావడానికి చపాతీ చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చపాతీ అయినా సరే పుల్కా అయినా సరే మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా పెనం మీద ఒకసారి అటొకసారి ఇటొకసారి ఎక్కువసేపు కాల్చకుండా మనం తక్కువసారి కాల్చేసి ఈ విధంగా మనం ఈ ప్లేట్ మీద అనేసి మనం పుల్కాలు అనేది ఈ విధంగా కాల్ చేసుకోవచ్చు. మనం షాపుల్లో అయితే పుల్కా ప్లేట్స్ అనేది తెచ్చుకుంటూ ఉంటాం, కానీ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేసుకొని మనం పుల్కా ప్లేట్ అని అదని ఇదని తెచ్చేసుకుంటూ ఉంటాము. అలా తెచ్చుకోకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనం బయట పడేయకుండా వీటిని ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ విధంగా యూజ్ చేసుకోవటం వల్ల మనకి మనీ అనేది సేవ్ అవుతుంది. అదేవిధంగా మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుందని మనం మనీ వేస్ట్ చేసుకోకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా మనం పుల్కాలు అనేది రెడీ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసిన తర్వాత చూడండి మనకి చపాతీ కానీ పుల్కా కానీ మనకి ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. మనకి చాలా స్మూత్గా కూడా ఉంది. చూడండి, చపాతీ అనేది చాలా మెత్తగా ఉంది. చూడండి మనకి ఎంత సాఫ్ట్గా ఉందో. మనకి చేసిన తర్వాత కాదు కానీ నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా మనకి ఈ చపాతీ అనేది చాలా సాఫ్ట్గానే ఉంటుంది. 2 days అయినా సరే మనకి ఈ మెత్తగానే సాఫ్ట్గానే ఉంటాయి. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.